వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ, ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది. బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు. ద గ్లోబ్ జూనియర్ కాలేజ్, అయోధ్య నగర్, మధురవాడ. కాంటాక్ట్ 9959240933. 5 మరియు 7 వార్డులలో ఉన్న పెద్ద గోర్జి మరియు పాత్రుని గోర్జి సర్వే నంబర్ 47 మరియు 164 గడ్డలు పూర్తిగా ఆక్రమణకు గురవడంతో నీరు పోయే మార్గం లేక పొంగుతున్న దృశ్యం. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వాండ్రసి అప్పలరాజు. విశాఖపట్నం మధురవాడ గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వర్షం నీరు వెళ్లడానికి సరైన మార్గం లేకపోవడంతో ఆ నీరు నగరంపాలెం పరిసర ప్రాంతాల్లోకి చొరబడి ముంపుకు గురవుతోందని విశాఖపట్నం జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వాండ్రసి అప్పలరాజు అన్నారు. బుధవారం ముంపుకు గురైన ప్రాంతాల్లో ఆయన పరిశీలించి స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో వర్షపు నీరు అయోధ్యనగర్ పార్క్, హరిత ప్రాజెక్ట్ మీదుగా NH-16 కాలువల్లో కలిసి బంగాళాఖాతంలో కలవలసి ఉంది. కానీ సర్వే నెంబర్ 47తో పాటు కొన్ని గోర్జలు ఆక్రమణకు గురి కావడంతో నీరంతా వెళ్లడానికి దారి లేక నగరంపాలెం పరిసర ప్రాంతాలలో కొన్ని లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. ఈ విషయంపై గతంలో జీవీఎంసీ కమిషనర్కు విన్నవించిన తగు చర్యలు తీసుకోకపోవడంతో నేడు కురుస్తున్న వర్షాలకు మొత్తం నీరంతా నగరంపాలెం గ్రామంతో పాటు పక్కనున్న లేఅవుట్లోకి జొరబడిపోతుందని వాండ్రసి అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా దీనిపై జీవీఎంసీ అధికారులు తగు చర్యలు తీసుకుని ఆక్రమణలు తొలగించి రానున్న రోజుల్లోనైనా ప్రకృతి విపత్తుల నుండి ఈ ప్రాంతాలను రక్షించాలని వాండ్రసి అప్పలరాజు ఈ సందర్భంగా కోరారు. గత 3 రోజులుగా మరి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు మరి మధురవాడలో 5వ వార్డులో స్వతంత్ర మన అయోధ్యనగర్ పార్కు స్వతంత్ర మీదుగా ఈ వాటర్ అంతా వెళ్ళాలి. మరి ఈ వాటర్ అక్కడ హరిత ప్రాజెక్ట్ నుంచి ఈ లేఅవుట్లన్నీ కలుపుకొని వచ్చి ఈ చెరువులు నిండి ఈ తద్వారా ఈ ఏదైతే కాలువలు ఉన్నాయో ఈ కాలువల ద్వారా వెళ్ళి మధురవాడ NH-16 దగ్గర బ్రిడ్జి కింద కలిసి అలాగే బంగాళాఖాతంలో కలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవాళ ఈ లేఅవుట్లు వేసినటువంటి వాళ్ళు కానీ మరి ఏదైతే ఈ గోర్జీలన్నీ కూడా ఈ పాత్రుని గోర్జీ అనే పెద్ద గోర్జీ ఉండేది, ఆ సర్వే నెంబర్ 47 అదంతా పూర్తిగా ఆక్రమణకు గురి అవడం వల్ల ఈ వాటర్ అంతా ఫ్లో అయిపోయి మరి ఏదో నగరపాలెం ఊరి మీదకి మరి అలాగే ఈ లేఅవుట్ మీద కూడా వెళ్ళిపోతుంది. మరి భవిష్యత్తులో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి మరి విలయతాండం చేసినటువంటి పరిస్థితి ఇవాళ కాకపోతే ఎప్పుడైనా సంభవించవచ్చు. మరి అందులో భాగంగానే నేను గత నెలలోనే మన విశాఖపట్నం జీవీఎంసీ కమిషనర్ వారికి కూడా నేను లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ గడ్డలు ఆక్రమించి కప్పబడ్డాయో వాటన్నిటినీ క్లియర్ చేయండి సార్. భవిష్యత్తులో తుఫాన్లు కానీ వరదలు కానీ ముంపులు కానీ ఏమన్నా వచ్చినట్లు అయితే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అనేది నేను ఆల్రెడీ ముందుగానే తెలియజేశాను. కానీ అవేవి పట్టించుకోలేదు. గడ్డలన్నీ ఆక్రమణకు గురి అవడం వల్ల ఇవాళ ఇక్కడ మా నగరపాలెంలో ఈ చెరువుకి పరిస్థితి వచ్చిందనే కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వారు జీవీఎంసీ వారు మరి కళ్ళు తెరిచి మరి ఏదైతే గడ్డలు కప్పబడ్డాయో వాటికి ఈ నీరు పోకుండా అడ్డంగా ఉన్నాయో వాటినన్నిటిని తొలగించి మరి ఏదైతే ఈ గ్రామాలని రక్షించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. రకరకాల మాటలను నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్. రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్యనగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన SSC ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో S వినయ్ కుమార్, 576 మార్కులతో K అనంత్ సాయి, 570 మార్కులతో Y సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ BV రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.